పేరు పక్కీరయ్య గారు, చిలుమూరు గ్రామం, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా. నేను కాకరలో 70 సెంట్ వేసాను. కాకరలో మన 10 రోజుల నాడు ఒక రకంగా ఉంది. వీళ్ళు డిమో ఇచ్చినాక కొట్టిన తర్వాత ఇవాళ 4 రోజులు అయింది. 4 రోజుల నుంచి వాతావరణం కానీ ఏదైనా కానీ మెత్తదనంగా పెరుగుతుంది. ఆకు కూడా మంచి మెత్తగా పెరిగి బాగుంటుంది. ఇక్కడ వచ్చిన రైతులు అందరూ చూస్తున్నారు బాగుందని. ఇది ఈ మందు రైతులందరూ వాడదగ్గ మందేనండి డార్ములిన్ని. ఈ మందు రైతులందరూ వాడదగ్గ మందు. మీ ఈ కాకరలో మీరు ఏం గమనించారండి? ఈ కాకరలో ఈ కాకరలు గమనించిందల్లా చిట్టాకిల్లే వేసింది మొదట. మన గాలుపు గరటన కానీ కొట్టిన కాడి నుంచి వాతావరణం మారి కానీ ఆకు బాగా ఇప్పారి మెత్తదనంగా పెరుగుతుంది. గనుపు కూడా బాగా ఎడంగా వెళ్తుంది. మీకు అంటే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఏమన్నా అదంటే దిగుబడి తీసే ఆశాజనకంగా ఏమన్నా ఉందండి? ఇది కొట్టడానికి దిగుబడి దాకా రాలేదు కనుక అంటే ఊహాగానంగా చెప్తున్నానండి. పైరు మెత్తగా పెరిగితే ఆటోమేటిక్ గా దాని అందరికి అదే వచ్చేసి కాయగానే అవన్నీ ముందర పైరు పెరగాలి. మన పైరు పెరిగే మార్గం చూసుకున్నాక కాయ సంగతి తర్వాత. ముందర పైరు అనేది స్పీడ్ గా పెరుగుతుంది. పెరిగిన దానికి ఆటోమేటిక్ అదే కాసిద్ది. ముందర పైరు పెంచుకోవాలి మనం. మీరే ఈ మందు కానీ ఏ మందు కానీ ఇచ్చినా మీరు నాగార్జున కంపెనీ కానీ ఇంకోటి కానీ పైరు అనేది ఇప్పుడు పెరుగుతుంది. ఇది రైతులందరూ వాడదగ్గ మందు అండి. అందరూ వాడదగ్గ కూరగాయ మొక్కల్లో కానీ మన తీగజాతి కూరగాయల్లో ఇది అనుకూలమైంది. మంచి రిజల్ట్స్ కనపడింది కనుక మీరు ఒకసారి వాడి చూడండి. ఓకే సార్. మీరు ఎవరిని అడగక్కర్లేదు. సాధ్యమైనంత వరకే నాకు తెలిసిన వరకే నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్.